వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి ఈ యొక్క మాసంలో 4వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు. పంచమ స్థానంలో శని ఉన్నాడు. అక్కడ శుక్రుడు కూడా వెళ్తున్నాడు ఈ మాసంలో మీకు మొదట్లోనే. అలాగే రవి 15వ తేదీకి వెళ్తూ పంచమంలో ఉండే శనిని కంబస్ట్ చేసుకున్నాడు. మరియు అష్టమంలో గురువు, దశమంలో కేతువు, భాగ్యస్థానంలో చంద్రుడు ఉంటే ఈ నెలంతా కూడా ఈ చంద్రుడు యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. మరియు బుధుడు 4వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు వక్రించి 3 వైపు ప్రయాణం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈ వృశ్చికం వారికి 4లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కుజుడు రాహు 2 గ్రహాలు ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు, లేదా ఏదైనా వాహనం మీద వెళ్తున్నారు, లోన్స్ ప్రాపర్టీ మూలంగా ఇస్తున్నారు లేదా తీసుకుంటున్నారు, ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది బిజినెస్ పీపుల్ మీకు కొంత పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. గురువు తన స్థానాన్ని, తన ధనస్థానాన్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంత గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీకు పంచమ స్థానంలో శని నుండి శుక్రుడు వచ్చి చేరుతున్నాడు, మొదటి 15 రోజులు కొంచెం క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి మరియు కొన్ని ఆలోచన విధానంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే 15వ తేదీ వస్తుందో, రవి ఎప్పుడైతే మారుతున్నాడో అక్కడి నుంచి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తర్వాత వచ్చే 15 రోజులు పంచమంలో ఉండే గ్రహాన్ని కంబస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల ఏంటి, ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, ఎందుకంటే పంచమంలో ఎప్పుడైతే కుజరాహువులు ఉన్నారో, ఈ చతుర్థంలో కుజరాహువులు ఉన్నారో, ఈ చతుర్థంలో ఉండేటువంటి శని ఎప్పుడైతే పంచమంలోకి వెళ్ళి రవి ద్వారా 15వ తేదీ నుంచి కంబస్ట్ అవుతున్నాడో, ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ అనుకోండి, అన్నదమ్ముల విషయాలు అనుకోండి, ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయాల్లో అనుకోండి, అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అంటే ఎలా అంటే ఏదో తక్కువగా వస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఇంకోటి ఎవరైనా తీసేసుకుంటాడు, మనమే ముందు ఇచ్చేద్దాం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ 4వ స్థానంలో కుజరాహువులు ఉన్నారు కాబట్టి ఇది విద్యా సంబంధించిన విషయాల మీద చూపిస్తుంది ఎఫెక్ట్. కాబట్టి ఏదైనా కోర్సు, ఎవరికైనా ఏదైనా మనీ పే చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు మీకు లబ్ధి కలుగుతుంది. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో మారిపోవాలి, మానేయాలనేటువంటి ఆలోచన పెరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నిత్యము గణపతి ఆరాధన చేస్తూ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. మనకి ఈ మార్చి మాస ఫలితాలతో పాటు మనకేంటంటే ఈ ఫిబ్రవరి 13 నుంచే ఒక 40 రోజుల పాటు 17 నుంచి 40 రోజుల పాటు ప్రక్రియ చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణం పడుతూ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఇది మార్చ్ ఎండింగ్ వరకు మీరు ఈ పరిహారం చేసుకోవాలి. దీనివల్ల ఏమిటి కలుగుతాయి ఏమిటి అనేది చెప్తాను నేను మీకు. మొట్టమొదటిగా మనం ఇంకొక విషయం ఏంటంటే 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో గణపతి లలిత హోమము, నవగ్రహ హోమము, చండీ హోమాలు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకునేవారు పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్. అయితే ఈ 40 రోజులు చేసేటువంటి ప్రక్రియ గురించి నేను మీకు వివరిస్తాను. ఏమిటది అంటే ఈ 40 రోజుల పాటు, అంటే పంచగ్రహ కూటమి ఎప్పుడైతే 17వ తేదీ ఏర్పడుతుందో అక్కడి నుంచి ఒక 40 days ఆఫ్ టైము పర్టికులర్గా మీరు ఒక దీక్షలాగా తీసుకొని కనుక చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఖచ్చితంగా నెరవేరుతాయి. అంటే క్లియర్ అయిపోతాయి. చెప్పాలంటే మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది, మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికైనా చూడండి, నేను రాజకీయంగా బాగా కలిసి రావాలి, చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అని అనుకున్నప్పుడు రవిగ్రహం ముందు నిత్యము ఆదిత్య హృదయం చేస్తూ అర్ఘ్యం వదలండి. ఇది రెగ్యులర్గా మీకు కనుక అలవాటైతే లైఫ్లో చాలా మంచి ఆరోగ్యము, మంచి కీర్తి కూడా లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, నాకు మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంది, మానసికంగా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంది, నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను మానసిక స్ట్రెస్ వల్ల అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు బియ్యము వీలున్నప్పుడు దానం ఇవ్వడం, లేనట్లయితే 40 రోజుల పాటు మెడిటేషన్ చేస్తూ, ఏది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 41 డేస్ 41 డేస్ చేయండి. మళ్ళీ ఎందుకు చేస్తూ మీరు
శివాలయంలో ఏదైనా మీకు దగ్గరలో ఉండే శివాలయంలో ఒక 1/2 లీటర్ పాలు అభిషేకానికి ఇస్తూ ఒక రోజుకి ఒక్క మనిషికి సరిపోయేంత భోజనం పెట్టుకొని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి కొంతమంది అనాథలు ఉంటారు, అన్నం కోసం అలమటిస్తుంటారు, వాళ్ళకి ఇవ్వండి. ఇది చంద్ర సంబంధించిన దోషాలను తీసేస్తుంది. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది, మెంటల్లీ డిప్రెస్ ఉండేటువంటివి క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమి గ్రహణము అమావాస్య రోజు నుంచి ఇది ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా అవుతాయి. అయితే ఈ అమావాస్య నాడు మీరు ఏం చేస్తారంటే 17వ తేదీ ఫిబ్రవరి, అంటే మనకు ముందే పడిపోతాయి వీడియోలు, మార్చి ఫలితాలు ముందే పడతాయి కాబట్టి ముందే చెప్తున్నాను. అమావాస్య నాడు ఏంటంటే మీరు స్వయం పాకం ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి, మాటికి ఏదో గొడవ అవుతూ ఉంటుంది. అలాంటి వారు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ఈ 40 డేస్ 17వ తేదీ నుంచి 40 డేస్ చేయండి, 41 డేస్. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ స్కందుని చేస్తూ గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ తినిపించడము, కుంకుమ ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కైంకర్యం కోసం వాడుకోవడానికి అన్నట్టుగా ఇవ్వండి, కుంకుమని గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా కొంతమందికి వ్యాపారంలో ఇబ్బంది రావడము, లేకపోతే రిలేషన్స్లో ఇబ్బంది రావడము, అదేవిధంగా కొంతమంది పిల్లలకైతే చదువులో ఏదో డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే గోవులకి 40 డేస్ కూడా గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు 40 డేస్ రెగ్యులర్గా వినండి. మీకు చదవడం వస్తే చదవండి, బట్ వినండి. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ 40 డేస్ బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. రవిగ్రహానికి సంబంధించిన ఫస్ట్ చెప్పిందేమో రవిగ్రహం దగ్గర, రెండవది చెప్పిందేమో మానసిక సమస్యలు ఉన్నప్పుడు చంద్రగ్రహం దగ్గర 40 డేస్ దీపారాధన, ఈ గొడవలు జరుగుతుండేటువంటి 40 డేస్ కుజగ్రహం దగ్గర దీపారాధన, ఇప్పుడు ఇది బుధగ్రహం దగ్గర దీపారాధన. ఇక కొంతమందికి సరైనటువంటి గైడింగ్ దొరకటం లేదు, సరైన గురువు దొరకట్లేదు, లేకపోతే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ 40 డేస్ కూడా మీరు ఏం చేస్తారంటే గురుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం చేయండి, లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త కూడా చేసుకోవచ్చు. ఇది గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి ఆ ఇబ్బంది అనేటువంటి తొలగుతుంది, సంతాన ప్రాప్తి లభిస్తుంది. అలాగే కాస్త మీరు ఏం చేస్తారంటే 40 డేస్ వీధి కుక్కలు ఉంటాయి, వాటికి ఏదైనా తినిపిస్తూ ఉండండి. అదేవిధంగా గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఉండండి. గంధము కానీ పసుపు కానీ శివాలయంలో శివుని కైంకర్యం కోసం అన్నట్టు ఇవ్వండి, లేదా అమ్మవారి ఆలయంలోనే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు. వివాహం అవ్వనప్పుడు ఈ 17వ తేదీ నుంచి 40 డేస్ ఆఫ్ ప్రక్రియ ఏదైతే ఉందో పర్టికులర్గా మీరు వివాహం విషయంలో ఫిబ్రవరి 17th నుంచి అండి, ఎందుకంటే మనం మార్చ్ ఫలితాల్లో చెప్తున్నాను ఎండింగ్లో ఈ విషయం. ఫిబ్రవరి 17 నుంచి 41 డేస్ మీరు ఏం చేస్తారంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేస్తూ మీరు ఎక్కడైనా ఆలయంలో మనకి జరుగుతూ ఉంటాయి కళ్యాణం, శివుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, ఏదైనా ఆ కళ్యాణానికి పార్టిసిపేట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ శుక్ర సంబంధించిన దోషం పోవడం తీపి చపాతీలు అంటారు, ఆ తీపి చపాతీలని గోవులకు తినిపించండి. ఇక అందరికీ భయపడేటువంటిది కర్మకారకుడైన శని, కానీ భయపడాల్సిన పని లేదు. ఆయన పని ఏంటంటే కర్మనిస్తూ ఉంటాడు అంతే. అయితే ఎవరికైనా ఏళ్ళనాటి శని నడుస్తుంది, లేకపోతే శని మహాదశ నడుస్తుంది, సాటర్న్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, అనారోగ్య బాధలు, ముఖ్యంగా అనారోగ్య బాధలు ఉండేటువంటి వారి 40 రోజులు గోవుకి బెల్లం తినిపించి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే శని యొక్క ప్రభావం మీకు కొంతవరకు వెసులుబాటు కలిగిస్తుంది. మరియు దీంతో పాటు మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోండి. ఇక రాహుకేతు దోషాలు ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇది నేను చెప్పేది ఏదైనా సరే మీరు ఖచ్చితంగా రోజు ఆ గ్రహం దగ్గర, శనికి సంబంధించింది అయితే శని గ్రహం దగ్గర, శుక్రకి సంబంధించిన శుక్ర గ్రహం దగ్గర, గురువు అయితే గురు గ్రహం దగ్గర దీపారాధన చేయాలి 40 డేస్. రాహుకేతువులు అయితే రాహు అంటే మాయ, ఏదో అయిపోతుంది అనేటువంటి భయం ఉండేటువంటి వారు దుర్గాష్టోత్తరం చదువుకోవాలి. కేతువు అయితే ప్రతిదీ ఆటంకం జరుగుతుంది అన్నప్పుడు కేతు ప్రభావం ఉందని, అప్పుడు గణపతి యొక్క స్తోత్రం రోజు చేసుకుని ఓం గం గణాధిపతి నమః అనుకోండి. మరి స్త్రీలు 40 రోజులు కంటిన్యూ చేయలేరు కదా, అప్పుడు ఎలాగా అంటే 25 రోజులు అలా చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మిగిలింది 5 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చు, ఎటువంటి దోషము లేదు. ఇది ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు ఈ పంచగ్రహ కూటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎవరైనా
ఆ కామాఖ్యలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి మీ గోత్రము మీ పేరు పంపించినట్లయితే వివరాలు పంపించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.